హలో గాయ్స్, మండే ఈవినింగ్ ఈ చలికి ఏదైనా వేడివేడిగా తినాలనిపించినప్పుడు ఇలా బోండా చేసుకోండి. మా నాన్నమ్మ చేసేవాళ్ళు ఇలా, కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఆనియన్స్ ఒక 4 సన్నగా తరిగి పెట్టుకోండి. ఇందులోనే కొత్తిమీర కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. కరివేపాకు, పుదీనా కూడా కట్ చేసుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకొని టేస్ట్కి తగినట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇందులోనే కొద్దిగా వంట సోడా యాడ్ చేసుకోండి. కావాలనుకుంటే మీరు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కారం పొడి యాడ్ చేస్తాను. ఒక 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఇందులోనే శనగపిండి, బోండా పిండి యాడ్ చేసుకొని ఫస్ట్ వాటర్ వేసుకోకుండా ఆనియన్స్లో ఉన్న వాటర్ పట్టేటట్టు పిండిని మిక్స్ చేసుకోండి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మరీ జారుడుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా కలుపుకోండి. బోండా పిండి రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా నీట్గా వదులుకొని ఒక 2-3 మినిట్స్ ఒక సైడు, ఇంకొక 2-3 మినిట్స్ ఒక సైడ్ కాల్చుకుంటే అంతే అండి, మన బోండా రెడీ అయిపోతుంది. ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. తినడానికి చాలా బాగుంటుంది. పిజ్జాలు బర్గర్ల కంటే ఇలా ఇంట్లో చేసే ఫుడ్ చేసుకొని తినండి, చాలా బాగా కుదురుతుంది కూడా. టేస్ట్ కూడా అంతే ఉంటుంది. ఎవరికైనా గ్యాస్ ట్రబుల్ ఉంది అనుకున్న వాళ్ళకి కొద్దిగా జీలకర్ర లేకపోతే వాము యాడ్ చేసుకోండి, డైజెస్ట్ అవుతుంది. చూడండి, చాలా బాగా కుదిరింది కదా బోండాలు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సర్వే జనో సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. థ్యాంక్ యూ.